దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలండి. కొద్దిసేపు కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. నేను చెప్పేవి విశ్వాసులను ఉద్దేశించి. చూడండి, ఈనాడు ఒక సందేహం, స్త్రీలు సంఘాలని నడపవచ్చా, నడపకూడదా? దీని గూర్చి రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. సరే, అవన్నీ పక్కన పెడదాం. ఎవరి అభిప్రాయాలు మనకొద్దు. దీని గూర్చి బైబిల్ ఏం చెప్పిందో స్పష్టంగా చెప్తాను. ఆ తర్వాత మీ ఇష్టానికి, మీ నిర్ణయానికో వదిలేస్తున్నాను. 1 తిమోతియులు 2వ అధ్యాయం 11, 12 వచనాలు. ఇక్కడ ఏముందంటే, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినే గాని ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవివ్వను. మొదట ఆదాము, తర్వాత హవ్వయు నిర్మింపబడుతుంది కదా. మరొక వచనాన్ని కూడా మనం చూసుకుందాం. 1 కొరింథీయులు 14వ అధ్యాయం 34వ వచనం. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను. వారు లోబడి ఉండవలసిందే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఒక విషయం చెప్తాను ఇక్కడ. దేవుడు ఆదాము అవ్వల్ని చేశాడు. దేవుని దృష్టిలో ఆదాము అవ్వలు ఇద్దరూ సమానమే. ఇలా చెప్తే మీకు అభిప్రాయం కలగవచ్చు, పురుషులు ఎక్కువ, స్త్రీలు తక్కువ. కాదు కాదు కాదు, మాటికి కాదు. దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే, ఈక్వల్. 1% కూడా పురుషుడు ఎక్కువ కాదు, 1% కూడా స్త్రీ ఎక్కువ కాదు. ఇద్దరూ సమానమే. అయితే బైబిల్లో ఏమనుంది? స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను అని ఉంది. దేవుడు రాయించాడది. ఇక దీని గురించి మనకు అనుగుణంగా ఆ వాక్యాన్ని తిప్పుకుందామంటే అది దేవుడు అంగీకరించడం. స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే. కానీ సంఘం వరకు వస్తే సంఘాలను నడిపే అధికారము, సంఘాలను నడుపుతూ బోధించే అధికారము దేవుడు స్త్రీలకు ఇవ్వలేదు. అంటే ఎందుకు ఇవ్వలేదు? నువ్వు నేను సరిపోం, డిబేట్లు అక్కర్లేదు. దీనికోసం ఒకే ఒక మాట, సంఘాలను నడిపే అధికారం దేవుడు స్త్రీలకు ఇవ్వలేదు. ఇద్దరూ సమానమే, కానీ బాధ్యత, ఈ సంఘ బాధ్యత స్త్రీకి అప్పగించలేదు. అసలు సంఘంలో స్త్రీ బాధ్యత ఏంటి, అసలు స్త్రీ పాత్ర ఏంటి అనేది మనం చూసినట్లయితే ఆదికాండంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు.
ఏమని చెప్పాడంటే ఆదాము ఒంటరిగా ఉంటున్నాడని చెప్పి ఆయనకి సాటి అయిన సహాయము కోసము అవ్వని ఆయన సృష్టించాడు. అది కాండం 2:20. అప్పుడు ఆదాము సమస్త పక్షులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము లేకపోయెను. ఇక్కడ ఎందుకు చేశాడంటే సహాయంగా చేశాడు. అది దేవుని చిత్తం. దీన్ని బట్టి సంఘం వరకు వస్తే స్త్రీలు సంఘములో సహాయకారులుగా ఉండాలి అనే దేవుని ఉద్దేశం. సంఘాలని నడపడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. 2 చోట్ల వచనాలు చూపించాం కదా. కాబట్టి ఇంకా ఇది ఇంకొకలా చెప్పామంటే బైబిల్ని కాదంటున్నావు అని అర్థం. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మరలా చెప్తున్నాను, స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే. కానీ సంఘాల్ని నడిపి బోధలు చేసే అధికారం స్త్రీకి లేదు. స్పష్టం. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తా. 2 భార్యాభర్తలు ఉన్నారండి. భర్త జిల్లా కలెక్టర్ గారు అయ్యాడు. భార్య అదే ఆఫీసులో ఒక క్లర్క్ గాను ఒక అసిస్టెంట్ గాను ఆమెకి అదే కలెక్టర్ గారి ఆఫీసులో ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు కలెక్టర్ గారి ఆఫీసు, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అయినప్పటికీ కలెక్టర్ గారి ఆఫీసులో ఆయన ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఒక స్పెషల్ రూమ్, స్పెషల్ చైర్. ఆయన భార్య అయినప్పటికీ ఆయనతో ఉండడానికి రూల్స్ ఒప్పుకో. ఆమె అసిస్టెంట్లతో పాటు ఆమె కూడా ఒక అసిస్టెంట్గా కూర్చోవాలి. వీళ్ళిద్దరూ భార్యాభర్తలే. ఇంటికి వెళ్తే వీళ్ళిద్దరూ ఈక్వల్. దేవుని దృష్టిలో ఇద్దరు సమానమే. కానీ ఆఫీసులోకి వచ్చేటప్పటికి హోదా మారిపోయింది. ఆయనకి కలెక్టర్ హోదా ఉంది, ఈవిడికి క్లర్క్ హోదా ఉంది. ఇప్పుడు ఈవిడ ఆఫీసులో కూర్చొని మా ఆయన కలెక్టర్ కదా, కాబట్టి మా ఆయన లేని సమయంలో నేను మా ఆయన కుర్చీలో కూర్చొని మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా చేసేస్తాను, ఆయన పెట్టవలసిన సంతకాలు నేను పెట్టేస్తాను, ఆయన కుర్చీలోకి నేను వెళ్ళి కూర్చుంటాను అంటే గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? అర్థమైంది కదా మీకు. అలాగే భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. కానీ సంఘంలో స్త్రీ భర్తకి సహాయకారిగా మాత్రమే ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్త్రీలు తమకి తాముగా సంఘాలని నడపకూడదు అని నేను చెప్పట్ల, బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆలోచించుకొని ఏది కరెక్ట్ అనేది మీ ఇష్టానికే నేను వదిలేస్తాను. ఒక మాట చెప్తున్నా, బైబిలు స్త్రీ సంఘములో మాట్లాడకూడదు, సంఘము నడపడానికి వీల్లేదు అని చెప్తుంది. గుర్తుపెట్టుకోండి. సమానం ఇక్కడ పనికి రాదు. చెప్పాను కదా, సమానమే ఇంట్లో, ఆఫీసులో కాదు. అలాగే మరి దేవుడు ఎందుకో ఆ అవకాశం ఇలా. కొంతమంది అంటారు, అనుకోవచ్చు, దెబోరా ఇంకెవరు? దెబోరా సంఘాన్ని నడపలేదే, ఆమె ప్రవక్తకి సంఘ కాపరకి తేడా లేదా? విశ్వాసులు మీరు ఆలోచించండి, తేడా లేదా? అవన్నీ మనకి మనం సమర్థించుకునే. కాబట్టి ముగిస్తున్నాను. ఒకే ఒక మాట దీని గురించి. ఇన్ని చర్చలు చేసినా బైబిల్ ఒప్పుకోని చర్చలు వ్యర్థం. బైబిల్ స్పష్టంగా 2 చోట్ల సంఘములో స్త్రీ మౌనముగా ఉండవలెను, అంటే స్త్రీలకి సంఘాలు నడిపే అధికారము లేదు. ఒకవేళ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ దైవజనుడు ఆ రోజు లేకపోతే
ఇంక ప్రత్యేక పరిస్థితుల్లో ఏమో ఒకవేళ స్త్రీ మాట్లాడొచ్చేమో, అది దేవుడు ఆయన చిత్తం చూసి చూడండి వదిలేచ్చేమో. అంతేగాని స్త్రీలు తమంతట తాముగా సంఘాలు నడపడం, బల్లారాధనలు ఇవ్వడం దేవుడు నిషేధించాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది బైబిల్ చెప్తుంది. ఇది కరెక్టా కాదా అన్నదే మీ ఇష్టానికి వదిలేస్తున్నా, మీరే నిర్ణయించుకోండి. దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు.